తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును సరికొత్త శిఖరాలకు చేర్చాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఈ సమ్మిట్ కేవలం పెట్టుబడుల సదస్సు మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్ర సామర్థ్యాన్ని, సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే ఒక గొప్ప వేదిక. ఈ నెల 8, 9 తేదీల్లో జరగనున్న ఈ గ్లోబల్ సమ్మిట్లో మొత్తం 6 ఖండాలకు చెందిన 44 దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ నెల 8వ తేదీన మధ్యాహ్నం 1:30 ఈ శిఖరాగ్ర సమావేశాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ సమ్మిట్ ముగియనుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ సమ్మిట్ను చాలా పెద్ద లక్ష్యంతో నిర్వహిస్తుంది. 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను $3 ట్రిలియన్ స్థాయికి పెంచడమే లక్ష్యంగా ఈ సమ్మిట్ జరుగుతుంది. ఈ మహత్తర లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన పెట్టుబడులను తీసుకురావడం, అంతర్జాతీయ సహకారాన్ని పెంచడం, కొత్త సాంకేతికతను రాష్ట్రంలో ప్రవేశపెట్టడమే ఈ సమ్మిట్ ప్రధాన ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సు తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నాలు ఎందుకు చేయడం లేదనే ప్రశ్న తెరపైకి వచ్చింది. ఈ ప్రశ్నకు సమాధానంగా తెలంగాణ ప్రభుత్వం విశాఖ సదస్సును మించిన స్థాయిలో ఈ గ్లోబల్ సమ్మిట్ను నిర్వహిస్తుంది. పొరుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, బెంగళూరు వంటి నగరాలతో పోటీ పడడం లేదని, తాము అభివృద్ధి చెందిన జపాన్ లాంటి దేశాలతో పోటీ పడతామని తెలంగాణ సర్కార్ ప్రకటించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నిర్వహించని విధంగా ఈ సదస్సు కోసం భారీ ఏర్పాట్లు చేసింది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సదస్సుతో పారిశ్రామిక పెట్టుబడుల ఒప్పందాల విలువ 3 లక్షల కోట్లకు చేరినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 50 ప్రతిష్టాత్మక సంస్థలు వివిధ రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఈ ఒప్పందాలకు సంబంధించిన ప్రకటనలు అన్నీ కూడా ఈ సమ్మిట్ సందర్భంగా అధికారికంగా వెలువడనున్నాయి. ఇప్పటికే 14 అంతర్జాతీయ కంపెనీలు ₹1 లక్ష కోట్ల పెట్టుబడులపై రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ భారీ పెట్టుబడులతో రాష్ట్రంలో లక్షల సంఖ్యలో కొత్త ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ గ్లోబల్ సమ్మిట్లు దావోస్లో ప్రతి ఏటా జరిగే వరల్డ్ ఎకానమిక్ ఫోరంను కలిగించేలా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ పెట్టుకున్నారు. ఈ మేరకు సదస్సు ఏర్పాట్లు కూడా భారీగా చేపట్టారు. ప్రభుత్వం 500 ఎకరాల విస్తీర్ణంలో సమ్మిట్ కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. 2000 మంది ప్రముఖులు కూర్చునేలా ప్రారంభ వేదికను సిద్ధం చేశారు. ప్యానెల్ చర్చలు నిర్వహించడం కోసం 6 ప్రత్యేక సెషన్ హాళ్లను కూడా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి, ఇతర దేశాల ప్రముఖులు, అతిథుల కోసం ప్రత్యేకంగా MIP హాల్ కూడా సిద్ధం చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మొత్తం 35 స్టాళ్లను ఏర్పాట్లు చేశారు. వీటిలో చారిత్రక, ఆధునిక ప్రాధాన్యమున్న భవనాల ఆకృతులను, నమూనాలను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఇక విదేశీ ప్రతినిధులను ఆకట్టుకునేలా ఆరంభం, ముగింపు కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ఉండాలని సీఎం అన్నారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా స్వాగత కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని ఆదేశించారు రేవంత్ రెడ్డి. తరలి రానున్న దేశ, విదేశాల ప్రముఖులు, పారిశ్రామికవేత్తలకు మరిచిపోలేని ఆతిథ్యం ఇవ్వాలని సూచించారు. సబ్మిట్ ప్రాంగణంలో ముఖ్యంగా స్వాగత ద్వారం వద్దే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అతిథులకు కల్పించే వసతి, ఇంటర్నెట్, వాహనాల రాకపోకలకు రహదారులు, సాంస్కృతిక కార్యక్రమాలు, భోజన వసతి, ఫైర్ సేఫ్టీ వంటి ప్రతి అంశంలో ఎలాంటి లోటు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు. ప్రభుత్వ లక్ష్యాలు సక్సెస్ అయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిపై ఉందని సీఎం గుర్తు చేశారు. మొత్తం మీద 3 లక్షల కోట్ల పెట్టుబడులు, అంతర్జాతీయ స్థాయి ఆతిథ్యం, అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రాష్ట్ర భవిష్యత్తుకు ఒక కీలక మలుపు కానుంది.